hello, hi. How are you all? చాలా ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనం మామూలుగా డెంటల్ హాస్పిటల్స్ కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అనేసి మనము ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తూ ఉంటాం అక్కడికి కదా. సో ఎక్కువ బ్రాంచెస్ ఉంటే పర్ఫెక్ట్ డాక్టర్స్ ఉంటారని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఎక్కువ బ్రాంచెస్ ఉంటే అక్కడ ఎలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళైనా జాయిన్ అయిపోతారు. ఎందుకంటే దే హ్యావ్ సో మెనీ బ్రాంచెస్, దే హ్యావ్ టు ఫిల్ అప్ దెమ్, దే హ్యావ్ టు క్లోజ్ దాట్ కదా. ఏ డాక్టర్స్ నైనా తీసేసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు ఫ్రెషర్స్ కి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఏమీ తెలీదు, వాళ్ళకి వచ్చిన నాలెడ్జ్ తో వాళ్ళు చేసేస్తూ ఉంటారు. మనకి క్లినిక్స్ కి వెళ్ళేది ఎందుకు? ట్రీట్మెంట్. ఇప్పుడు మనం డబ్బులు మాత్రం ఎక్కువనే కట్టేస్తాము అండ్ చాలా సార్లు పిలుస్తూ ఉంటారు వాళ్ళు. అబ్బో ఇది ఎంత బాగా ఎన్నిసార్లు వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుంటారా? కాదు. ఒక దగ్గర బ్రాంచెస్ ఎక్కడెక్కడో ఉంటాయి, మిమ్మల్ని ఎక్కడెక్కడికో పిలుస్తూ ఉంటారు. ర్యాపిడో మీరు డబ్బులు పే చేసేది మాత్రం ఖర్చు పేలిపోతుంది, వందలు పెట్టాల్సి వస్తుంది. అండ్ మనము ట్రీట్మెంట్ కి వెళ్ళేది తొందరగా, ఎంత క్విక్ గా మనది ప్రాబ్లమ్ ని వాళ్ళు ట్రీట్ చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ హౌ మెనీ టైమ్స్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు కమ్ టు దేర్. వాళ్ళకేం పోయేది ఉంది, వాళ్ళు అక్కడ ఉంటారు, రమ్మంటారు. మనం ఎట్లా పోతాం అంతంత దూరం? ఎంతెంత డబ్బులు అవుతాయి? ఫ్రీగా ఎవడైనా అంటే వాళ్ళు సర్వీస్, వాళ్ళు ఏమన్నా మనకి కార్ పంపిస్తారు అనుకుంటున్నారు కాదు, మనమే ర్యాపిడో బుక్ చేసుకుని మన కార్స్ లోనే మనం వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ ట్రాఫిక్ లో ఎంత టైం పడుతుంది, హోల్ డే పడుతుంది. అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి చిన్న క్లినిక్స్ లో మంచి డాక్టర్స్ ఉండరు అని మాత్రం అనుకోకండి. బాగా రీసెర్చ్ చేసి చూడండి, చిన్న క్లినిక్స్ లో కూడా చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు. అండ్ దిల్ బి డూయింగ్ ఇట్ విత్ చాలా ఫోకస్డ్ గా చేస్తారు. నేను దీంట్లో కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ బోత్ ద థింగ్స్. మనం అంటే పెద్ద హాస్పిటల్స్ లో చాలా టెక్నాలజీ ఉంటుంది కదా, పెయిన్లెస్ టెక్నాలజీ, ఇది అది కాదు. ట్రీట్మెంట్ కరెక్ట్ గా చేస్తున్నారు లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. టెక్నాలజీ అంటే టెక్నాలజీ యూజ్ చేయడం కూడా రావాలి డాక్టర్స్ కి. అండ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎంత తొందరగా చేయగలుగుతున్నారు, మన ప్రాబ్లమ్ ని సాల్వ్ ఎంత తొందరగా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయడం, ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఉత్తుగా అలా కాదు, పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయడమే ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ మై కైండ్ అడ్వైస్. అండ్ ఇఫ్ ఐఎమ్ లిటిల్ బిట్ స్ట్రాంగ్ ఆన్ దిస్ సైడ్, జస్ట్ డోంట్ టేక్ మీ రాంగ్. బట్ సీరియస్ గా ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్. సో ఎక్కువ క్లినిక్స్ ఉన్నాయని మాత్రం వెళ్ళిపోకండి. అండ్ బాగా రీసెర్చ్ చేసిన తర్వాతనే మీరు వెళ్ళండి. ఒకవేళ పెద్ద క్లినిక్స్ ఉంటాయి కదా అంటే మనకు అక్కడి నుంచి ఏం కమిషన్ ఇవ్వరు. ఆ పెద్ద క్లినిక్స్ లో పోయి, అంటే పెద్దగా క్లినిక్స్ పెద్దగా ఉన్నాయి, హాయిగా హాస్పిటల్ అంటే మంచిగా చైర్స్ అన్ని బాగున్నాయి అంటే మనకు అక్కడ పర్మనెంట్ గా ఉంచుకోరు కదా, మనం పర్మనెంట్ గా పోయి అక్కడ ఉండేది కాదు కదా. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఓన్లీ. అంతంత దూరాలు పోయి అంతంత డబ్బులు వేస్ట్ చేసుకుని ఆ ట్రీట్మెంట్ సరిగా చేయించుకోకుండా, నొప్పి అసలు క్యూర్ అవ్వకుండా, వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటూ ఉంటారు. మైట్ బి లోపల ఏమైనా జరుగుతూ ఉండొచ్చు, బట్ సేమ్ కైండ్. ఎందుకంటే చాలా బ్రాంచెస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు డాక్టర్స్. ఎవరు పోతారు అంతంత మంది 100 మంది డాక్టర్లు కావాలంటే ఒక్కొక్క క్లినిక్ లో ఎవరు పోతారు చెప్పండి? అది కూడా టైమింగ్స్ కి బట్టి. ఇందాక నేను 100 క్లినిక్స్ కి 100 డాక్టర్స్ అనబోయి ఒక క్లినిక్ కి 100 డాక్టర్స్ అన్నాను. సో దట్ వాస్ ద మిస్టేక్. అండ్ ఇంకొకటి తెలుసా మీకు, వాళ్ళకి డైలీ టార్గెట్స్ ఉంటాయంట పాపం డాక్టర్స్ కి. టార్గెట్స్ ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు. ఉన్నా లేకపోయినా వాళ్ళు లాక్కెళ్ళిపోతారా? క్లినిక్స్, ఒక్కొక్క సింగిల్ క్లినిక్ ఉన్న వాళ్ళు అలా చేయరు. వాళ్ళు చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఎందుకంటే ఏ ఇష్యూ, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళని సూ చేస్తారు కదా, ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అండ్ ఆల్సో వాళ్ళు ఆ ప్రొఫెషన్ ఎంచుకున్నారంటే దే హ్యాడ్ ప్యాషన్. ఇట్స్ నాట్ జస్ట్ టార్గెట్స్. ఏం చేస్తే టార్గెట్స్ ఏంటి? ఫస్ట్ ఒక పేషెంట్ కి సరిగా ట్రీట్మెంట్ ఇవ్వండి, తర్వాత టార్గెట్స్ కి దగ్గరికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్లయింట్, నెక్స్ట్ కస్టమర్, నెక్స్ట్ పేషెంట్ ని చూడొచ్చు. ఫస్ట్ ఒక పేషెంట్ కి సరిగ్గా క్యూర్ చేయొచ్చు కదా, ఆ తర్వాతనే కదా వేరే పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి. టార్గెట్స్ అంటే ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉంటే అంతమంది. ఇప్పుడు ఏ డాక్టర్ ఎవరైతే ఉన్నారో డెంటిస్ట్ లో వాళ్ళందరికీ టార్గెట్స్ ఇస్తారంట. సో దాన్ని బట్టి వాళ్ళకి కమిషన్ ఉంటుందో ఏముంటుందో, మరి దాని గురించి వాళ్ళు చేస్తారు. అఫ్కోర్స్ చేస్తారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలనేసి. చేయాలో లేదో అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలండి యాక్చువల్గా.